వర్షాకాలం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో వ్యాధుల ముప్పు పెరుగుతుంది. డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, టైఫాయిడ్, కలరా వంటి కలుషిత నీటి ద్వారా సంక్రమించే రోగాల ముప్పు పెరుగుతుంది. ఇక వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లలో లెప్టోస్పిరోసిస్ చాలా ప్రమాదకరమైంది. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది డెంగ్యూ, మలేరియా లాగా దోమల వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇది లెప్టోస్పిరా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనిని సాధారణంగా ఎలుక జ్వరం అంటారు. దీనిని ఎలుక జ్వరం అని ఎందుకు అంటారు? పట్టణ ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఎలుకల మూత్రం ద్వారానే మురుగునీటిలో కలుస్తుంది. అందుకే దీనిని వాడుక భాషలో ఎలుక జ్వరం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఎలుకలు అలాగే ఇతర జంతువుల మూత్రంతో కలుషితమైన వరద నీరు లేదా మట్టి ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. మన చర్మంపై ఉన్న చిన్న చిన్న గాయాలు, కోతలు లేదా కళ్ళు, ముక్కు, నోటి ద్వారా ఈ బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వర్షాకాలంలో భారీ వర్షాలు, రోడ్లపై నీరు నిలవడం, మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వల్ల ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు మొదట్లో సాధారణ వైరల్ జ్వరంలానే అనిపిస్తాయి. అందుకే ప్రజలు దీనిని గుర్తించలేక డాక్టర్ దగ్గరికి వెళ్లటం ఆలస్యం చేస్తారు. విపరీతమైన జ్వరం, వణుకు, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, విపరీతమైన అలసట, నీరసం, వికారం, వాంతులు, కళ్ళు ఎర్రబడటం దీని లక్షణాలు. వరద నీటితో సంబంధం ఉన్న ఎవరికైనా ఇది రావచ్చు. కానీ కింది వారికి రిస్క్ చాలా ఎక్కువ. మురుగునీటి శుద్ధి కార్మికులు, మున్సిపల్ సిబ్బంది, రైతులు, నిర్మాణ రంగ కార్మికులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించేవారు, సహాయక చర్యల్లో పాల్గొనేవారు. ముఖ్యంగా రోడ్లపై నిలిచిన వరద నీటిలో చెప్పులు లేకుండా లేదా ఓపెన్ చెప్పులు వేసుకుని నడిచేవారికి, కాళ్లకు గాయాలు ఉన్నవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే ఈ బ్యాక్టీరియా కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వరద నీటిలోకి వెళ్లిన హిస్టరీ, బ్లడ్ టెస్టుల ద్వారా డాక్టర్లు దీనిని గుర్తిస్తారు. చికిత్స: దీనికి యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేస్తారు. వ్యాధి ప్రారంభంలోనే యాంటీబయాటిక్స్ వాడితే త్వరగా నయమవుతుంది. పరిస్థితి విషమిస్తే ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది.